ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ ద్వారా చేసేటటువంటి యాత్ర ఇందాకే చెప్పుకున్నట్టుగా అక్కడ ఓన్లీ వెళ్ళేసి అక్కడ పరిక్రమ చేయటమో లేకపోతే స్వామివారిని చూసి వచ్చేయటమే కాకుండా యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఎప్పుడు ఉండబోతోంది మళ్ళీ గ్రూప్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్లాన్ ఎలా ఉంది, ఏమేమి ఉంటాయి? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ సంవత్సరం 2026 మనం ఫస్ట్ బ్యాచ్ మే 22 వెళ్తున్నాం. క్లోజ్ అయిపోయింది, అది బుకింగ్స్ అయిపోయినాయి, వీసా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ జూలై 22. ఓకే, ఎంతమంది ఉంటారండి ఒక గ్రూప్లో? మినిమం 100 to 150 మెంబర్స్ ఉంటారు మినిమం. జూలై తర్వాత ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్ ఉంది. అన్ని కూడా మనం పౌర్ణమికి గ్రూప్స్ పౌర్ణమికి సరోవర్ దగ్గర యజ్ఞం చేయాలని సంకల్పం. అద్భుతం. ప్రతి పౌర్ణమికి మనం మానసరోవర్లో యజ్ఞం జరగాలి, ఇది మా అంబిషన్. అనంతసాగర్ సరస్వతి టెంపుల్ నుంచి ఎవరైతే గురువు గారు ఉన్నారో వారు వస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. మొట్టమొదటిగా ఇంతవరకు ప్రపంచంలో నాకు తెలిసి బ్రహ్మ మానస సరోవర్లో బ్రహ్మయజ్ఞం, హిరణ్య గర్భేష్టి. అసలు బ్రహ్మగారికి యాక్చువల్లీ పూజలే ఉండవు. అవును.